శాసనమండలిలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాల అనేది ఒక వ్యవస్థ లాంటిదని, అందుకు సంబంధించి 600 కోట్ల రూపాయల బడ్జెట్, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, సీనియర్ డాక్టర్లు, పూర్తి స్థాయిలో నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఉచిత ఓపీ సేవలు అందిస్తూ ఒక వ్యవస్థలాగా పనిచేస్తుందన్నారు. ఒక ప్రభుత్వం వారి పాలనా సమయంలో ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం అనేది ఎన్నో సవాళ్లతో కూడుకున్న విషయమన్నారు. అలాంటిది గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా 17 నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలను తీసుకువస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం వాటన్నిటిని అమ్మేస్తూ వ్యంగ్యంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్లో కేవలం 11 మెడికల్ కళాశాలలు ఉంటే ఇందులో తెలుగుదేశం పార్టీ ఒక్క మెడికల్ కళాశాలను కూడా ప్రారంభించకపోగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 17 నూతన మెడికల్ కళాశాలను తెలుగుదేశం పార్టీ వెటకారంగా మాట్లాడడం బాధాకరమన్నారు. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి చర్చలో నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రధానంగా ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ, ఆ రాష్ట్రంలో ప్రజలు నివసించాలన్నా, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండాలన్నా, ఇండస్ట్రీస్ రావాలన్నా, ఏదున్నా కూడా ఆ స్టేట్ యొక్క ఎడ్యుకేషన్ పాలసీ కానీ, హెల్త్ పాలసీ, ఈ రెండు కూడా ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తారు అధ్యక్ష. ఈ రెండు ఎక్కడైతే చక్కగా ఉంటాయో ఆ స్టేట్ బాగుపడిన సందర్భాలు కూడా మనం గమనిస్తూ ఉంటాం. ప్రధానంగా అధ్యక్ష, ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్నది ఒక వ్యవస్థ లాంటిది. అది సుమారుగా దానికి బడ్జెట్ కానీ ఒక 600 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయల బడ్జెట్ కానీ, అలానే దానికి సంబంధించినటువంటి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, అలానే దాంట్లో అక్కడ ఒక రెగ్యులర్ స్టాఫ్, సీనియర్ డాక్టర్స్ ఉండడం కానీ, ఫ్రీ ఓపీ ఉండడం కానీ, ఇవన్నీ కూడా ఒక హాస్పిటల్ అన్నది ఒక ఇన్స్టిట్యూషన్ లాగా కాకుండా ఒక వ్యవస్థ లాగా పనిచేస్తుందని అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఒక గవర్నమెంట్ టెన్యూర్లో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రారంభించాలన్నా కూడా అది ఒక పెద్ద టాస్క్. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఒకేసారి ప్రారంభించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం వెటకారంగా మాట్లాడతామంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. సుమారుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు కూడా కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే, అందులో ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో కనుక ప్రారంభించకపోతే, అలాంటిది 17 కాలేజీలు ప్రారంభించడం అనేది చిన్న టాస్క్ కాదు. వాటన్నింటినీ ధైర్యంగా ప్రారంభించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, దానికి సంబంధించి చాలా వెటకరంగా మాట్లాడతామంటే మనసు అయితే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఇక్కడ ఇంకొక విషయం కూడా, ఇవన్నీ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద వచ్చినట్టే, మీది కాదంటారు అధ్యక్ష. ఒకటి 2016లో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆ రోజు జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ ప్రారంభించాలని చెప్పి ఆయన ఒక డెసిషన్ తీసుకొని సుమారుగా 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ భారతదేశంలో ప్రారంభమైతే, అప్పుడున్నటువంటి ప్రభుత్వం బీజేపీతో అలయన్స్ ఉండి కూడా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురాలేకపోవడం, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పటిదాకా 11 మాత్రమే ఉంటే 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి డెసిషన్ని ఈరోజు రాష్ట్రం కాదు దేశమంతా కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి పరిస్థితిలో ఈరోజు దాన్ని కూడా తప్పుపడతా ఉంటే కొంత మనసు అయితే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. నెక్స్ట్ ఇంకోటి, 5 సంవత్సరాల్లో మీరు ఇంతే పెట్టారు, 5 సంవత్సరాల్లో మీరు ఎందుకు ప్రారంభించలేదు, ముందుగానే పెట్టంగానే మీరు ప్రారంభించేసి పూర్తి చేసి ఆ సర్టిఫికెట్లు కూడా ఇచ్చేసి ఉండాలా అనే పద్ధతిలో చాలా మంది మాట్లాడుతూ ఉంటే, అసలు 5 సంవత్సరాలు కాదు అధ్యక్ష, 2 సంవత్సరాలు కోవిడ్లో బాధపడినాం. 2020లో మనం 4 కాలేజెస్కి మాత్రమే ఆ రోజు జీవో ఇచ్చినాం. 2021లో 12 కాలేజీలకు ఇచ్చాం. 2022లో ఇంకొక కాలేజీకి ఇచ్చాం. మొత్తం 17 కాలేజీలకి 22, 23, 24లో మనం జీవోలు తీసుకొని వచ్చినాం. 17 కాలేజీలకి తీసుకొని వచ్చి 2024కి 2023కే మనం అడ్మిషన్స్ని 5 కాలేజీల్లో ప్రారంభించాం అధ్యక్ష. 5 కాలేజీలు 2023కి 5 కాలేజీలు ప్రారంభించాం. ఆ రోజు ఒక టార్గెట్ పెట్టుకున్నాం అధ్యక్ష, 2023కి 5 కాలేజీలు పూర్తి చేయాలా, 2025కి 5 కాలేజీలు పూర్తి చేయాలా, 2026కి 7 కాలేజీలు పూర్తి చేయాలా, ఇలా మొత్తం 17 కాలేజీలని ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళికాబద్ధంగా మనం 17 కాలేజీలు పూర్తి చేయాలనుకున్నాం. అందులో భాగంగా 2023లో అనుకున్నట్టుగా మనం 5 మెడికల్ కాలేజీలను పూర్తి చేస్తాం అధ్యక్ష. 5 మెడికల్ కాలేజీలని ఇమీడియట్ గా 2023 కల్లా మనం పూర్తి చేసి అడ్మిషన్లు ప్రారంభించినటువంటిది ఎక్కడా కూడా ఉండదు. మిగతా వాటిని కూడా ఇంకొక 5 కాలేజీలు 26కి పెట్టుకున్నాం టార్గెట్ గా, 25కి ఇంకొక 7 కాలేజీలను 26వ సంవత్సరానికి మనం కంప్లీట్ చేయాలనుకున్నాం. ఆ పద్ధతి ప్రకారమే మనం ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఇంకొకటి చెప్తా ఉన్నారు అధ్యక్ష, 8,880 కోట్ల రూపాయల బడ్జెట్, ఇంకా 6,000 కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టాలి, దానికి మన ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్లో సరిపోదు, మనం పెట్టలేని పరిస్థితి ఉంది,
దీనికి 22 సంవత్సరాలు సమయం కావాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని మనం పీపీపీ మోడ్లోకి వెళ్తున్నామని చెప్పారు అధ్యక్ష. నేను ఒకటి చెప్తున్నాను అధ్యక్ష, దీనికి 22 సంవత్సరాలు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా, అందుకని మా వల్ల కాదు కాబట్టి మేము పీపీపీకి అప్పగించినామని చెప్తున్నారే. నేను ఒకటి చెప్తా ఉన్నాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. 21, 22, 23లో మనం జీవోలు ఇచ్చిన తర్వాత 23వ సంవత్సరానికి 5 పూర్తి చేసినాం. మిగతాయి కూడా మనం పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలే. ఒక్కసారి కనుక మీరు గుర్తు చేసుకుంటే సుమారుగా 45,975 స్కూల్స్ నాడు నేడు ద్వారా 3 ఫేసెస్లో కంప్లీట్ చేస్తామని ఇంచుమించుగా కంప్లీట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలానే 10,778 ఆర్బీకేలు కానీ, 15,000 సచివాలయాలు కానీ, 10,332 విహెచ్సీలు కానీ, 1,440 పిహెచ్సీలు కానీ, ఇలా అనేకమైనటువంటి చెప్పినట్టు 5 సంవత్సరాల లోపల 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా మిగిలిన 3 ఇయర్స్లో రెవల్యూషన్ చేంజెస్ అన్ని కూడా తీసుకొని వచ్చి ఈ మెడికల్ కాలేజెస్ని కూడా 3 స్లాబ్స్లో 3 ఫేసెస్లో కంప్లీట్ చేస్తానని చెప్పి ముందుకు వచ్చినటువంటిది. అలానే ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష, 6,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నారు కదా, దానికి 22 సంవత్సరాలు కావాలా, మేము కంప్లీట్ చేయలేమంటున్నారు కదా. మన రాష్ట్ర బడ్జెట్ ఎంత అధ్యక్ష? సుమారుగా 3 లక్షల కోట్లు. అంటే 2% మనకు ఒక యాన్యువల్ బడ్జెట్లో ఒక 2% కనుక ఖర్చు పెడితే 6,000 కోట్లు మనం కంప్లీట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అప్పటికి కూడా 6,000 కోట్లు ఒకటేసారి కూడా పెట్టాల్సిన అవసరం లేదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు 2026కి పూర్తి చేస్తున్నారు, మీరు 2029కి పూర్తి చేయండి. ఒకవేళ 1 ఇయర్ పెండింగ్ ఉంటే నెక్స్ట్ తర్వాత చేస్తామని ఒక మాట చెప్పొచ్చు. అంతేగాని అసలు పుట్టిన బిడ్డని ఈ రోజు నేను పెంచలేనని చెప్పి ఈ రోజే మనం అమ్ముకున్నట్టుగా ఈ రోజు ఏం అవసరం వచ్చింది అధ్యక్ష? 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల పర్మిషన్ తీసుకురావడం ఎంత కష్టం. సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్సెస్ అన్ని కూడా తీసుకొని వచ్చి మనం అన్నింటినీ కూడా ప్రారంభిస్తే ఈ రోజు వాటిని చేయలేమని ఇప్పటికిప్పుడే మీరు అన్నింటినీ కూడా అమ్మాలనుకొని వాటన్నింటినీ కూడా పీపీపీ మోడ్లోకి తీసుకురావడం అన్నది ఎంతవరకు న్యాయం అనుకుంటున్నారు అధ్యక్ష? ఇంకొక విషయం చెప్తా ఉన్నాను అధ్యక్ష, పులివెందుల మెడికల్ కాలేజీ గురించి కామెంట్స్ చేస్తా ఉన్నారు. ఎంత బాధాకరం అంటే పులివెందులు కూడా మన రాష్ట్రంలో ఒక ప్రాంతం. మరి పులివెందుల కాలేజీకి ఎందుకు అంత బడ్జెట్ పెట్టినారు? 90% కంప్లీట్ చేసేస్తున్నారు. అక్కడ కేవలం 47% మాత్రమే స్టాఫ్ ఉందని అన్నారే. నేను ఒకటి చెప్తున్నాను అధ్యక్ష, స్టాఫ్ విషయం ఈ రోజు కనుక నోటిఫికేషన్ ఇస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించి వ్యాకెన్సీస్ ఉన్నాయని 24 అవర్స్ లోపల ఫిల్ చేసుకునే పరిస్థితి ఈ రోజు ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో వ్యాకెన్సీస్ ఉన్నాయంటే అప్లై చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఒక్క విషయం 90% కంప్లీట్ అయినాయని మీరు అంటున్నారు కదా అధ్యక్ష, మరి 90% కంప్లీట్ అయిన తర్వాత దానికి ఒక 5 to 10% కంప్లీట్ చేయాల్సి ఉంటే దాన్ని ఎందుకు పీపీపీలోకి తీసుకెళ్తున్నారు అధ్యక్ష? ఎందుకు అంటే బడ్జెట్ 6,000 కోట్లలో పులివెందుల కాలేజీకి పర్లేదు కదా, అదంతా అయిపోయింది కదా, 90% అయిపోయిందని ఇప్పుడే చెప్పారు కదా మీరు. 90% పూర్తయిన దాన్ని మీరు ఎందుకు పీపీపీలో పులివెందుల మెడికల్ కాలేజీని పెడతా ఉన్నారు? ఆ కంప్లీట్ అయిన వాటిని మేము గవర్నమెంట్లోనే పెడతామని చెప్పారు కదా, మరి పులివెందులను ఎందుకు తీసుకొని ఇచ్చినారు? మీ నోటి కూడా చెప్తా ఉన్నారు కదా పులివెందులు కంప్లీట్ అయిందని. కాబట్టి ఇదంతా కూడా అర్థం లేని వాదన, కేవలం వాళ్ళ వాదనని సమర్థించుకోవడానికి చేస్తున్నటువంటి పని. మేము ఒకటి చెప్తా ఉన్నాం అధ్యక్ష, మెడికల్ కాలేజ్ అన్నది ఒక కాలేజీగా చూడకూడదు, దాన్ని ఒక హాస్పిటల్, ఒక వ్యవస్థ. దాంట్లో సుమారుగా 1000 బెడ్స్ ఉంటాయి అధ్యక్ష. ఆ రోజు కోవిడ్ ఒకసారి గుర్తు చేసుకోండి, ప్రైవేట్ కాలేజెస్ అన్ని కూడా, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా తాళాలు వేసుకుని మేము కోవిడ్కి ఇవ్వలేమని చెప్తే ఆ రోజు పోషించిందంతా కూడా కోవిడ్ పేషెంట్స్ అందరినీ కూడా ప్రొటెక్ట్ చేసింది కేవలం గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. ఆ రోజు ఎన్ని వేల మందిని మనం పోగొట్టుకున్నామో కూడా తెలుసు. ఈ రోజు మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ఎస్టాబ్లిష్ చేసుకొని వాటిల్ని మనం స్ట్రెంథన్ చేసుకోవాల్సింది పోయి ఉన్న కాలేజీలను కాస్త ఒక కాలేజీ తేవాలంటే ఎంత కష్టమో ఎవరికైనా కూడా అర్థమవుతుంది అధ్యక్ష. అలాంటి వాటిని ఈ రోజు మనం ప్రైవేట్ సెక్టర్లోకి అప్పగిచ్చేస్తా ఉన్నాం. ఇంకొకటి అధ్యక్ష, మనకి ఎప్పుడు కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో నామకే వాస్తా ఆ రోజు ఇన్స్పెక్షన్స్ కనుకుంటే పేషెంట్స్ని బస్సులు పెట్టి తీసుకొని వచ్చే పరిస్థితి ఉంటుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫుల్ ఓపీ ఉంటుంది, ఎప్పుడు కూడా బెడ్స్ ఫుల్గా ఉంటాయి. ఎక్కడ కూడా అక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరం అధ్యక్ష. మెడికల్ కాలేజెస్లో థియరీ ఎగ్జామ్స్లో పాస్ అయినంత మాత్రాన, మార్కులు వచ్చినంత మాత్రాన ఉపయోగంలా. అలాంటిది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫుల్ ఓపీ ఉంటుంది, ఫుల్గా పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి సఫిషియంట్ వాళ్ళకి నాలెడ్జ్ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ సిస్టంలోనే కాలేజెస్ రన్ అయితేనే ఉపయోగం ఉంటుంది. కానీ అందులో కూడా ఈ పీపీపీ మోడ్ అధ్యక్ష, ఇది అటు ఇటు కాదు. వాడు సొంతదన్నా అయితే దాన్ని డెవలప్ చేసుకోవాలా, ఈ రోజు కాకుండా నా బిడ్డలకైనా కూడా ఈ కాలేజ్ ఉండాలా, కాబట్టి ఈ కాలేజీ బాగుండాలని డెవలప్ చేసుకుంటాడు. ఇదేమంటే 33 సంవత్సరాల తర్వాత లాక్కుంటారో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తీసేసుకుంటాడో, ఏ రోజు ఎట్టుంటుందో తెలియదు. కాబట్టి అతను డబ్బులు సంపాదించుకునే దాంతో చూస్తారే కానీ ఏ విధంగా కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీని డెవలప్ చేయాలన్న ఆలోచన ఏ మాత్రం కూడా పీపీ మోడ్లో ఉండదు. అది అటు ప్రైవేటు కాదు, ఇటు గవర్నమెంట్ కాదు, అటు ఇటు కాని వ్యవస్థ ఎప్పుడు కూడా బాగుపడేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ వ్యవస్థలోనే ఉండాలి. అదేవిధంగా అధ్యక్ష, ఫీజుల విషయంకి వచ్చేటప్పటికి
ఇక్కడ కూడా మీరు కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్ పెట్టినారని చెప్పి అంటున్నారు. ఆల్రెడీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో మెడికల్ కాలేజ్ ఉంది అధ్యక్ష, అక్కడ కూడా 25 లక్షల రూపాయల ఫీజుతో కొన్ని సీట్స్ పెట్టారు. ఎందుకంటే అవి సెల్ఫ్ సస్టైన్ కావాలి కాబట్టి. ఇక్కడికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు వాటికి అవి బతకాలి, ఎప్పుడు కూడా గవర్నమెంట్ వాటిని ప్రొటెక్ట్ చేస్తుందో లేదన్న ఉద్దేశంతో కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్లో బి కేటగిరీ అయితే 12 లక్షలు, సి కేటగిరీ అయితే 20 లక్షల రూపాయలకి ఆయన పెట్టినారు. మీరేం చేస్తా ఉన్నారు? ఇప్పుడు పీపీపీ మోడ్లోకి వెళ్ళిన తర్వాత బి కేటగిరీకి వచ్చేటప్పుడు 13,20,000, అదేవిధంగా సి కేటగిరీకి వచ్చేటప్పటికి 39,60,000, అంటే 40 లక్షలు. అంటే ఇక్కడ 20 లక్షలు ఉంటే అక్కడ 40 లక్షలు ఫీజు అవుతుంది, ఇక్కడ 12 లక్షలు ఉంటే అక్కడ 13,60,000 అవుతుంది. కేవలం ఈ డొనేషన్సే కాదు, ఫీజులే కాదు అధ్యక్ష, ప్రతి దాంట్లో కూడా ప్రైవేట్ కాలేజెస్లోకి వచ్చేటప్పటికి అదనపు ఫీజులు ఉండేదానికి అవకాశం ఉంటుంది. యూనివర్సిటీ ఫీజెస్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా బడ్డను ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ విధంగా కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అన్నది ఫీజిబుల్ కాదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సుమారుగా ఆయన తీసుకొచ్చిన సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ వల్ల ఒక్కొక్క ప్రైవేట్ మెడికల్ కాలేజీకి సంవత్సరానికి 46 కోట్ల రూపాయలు వస్తుంది అధ్యక్ష. ఆ 46 కోట్ల రూపాయలతో జస్ట్ ఒక్క నిమిషం అధ్యక్ష అయిపోయింది. ఆ 46 కోట్ల రూపాయలతో కాలేజెస్ ని హ్యాపీగా రన్ చేయొచ్చు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ పీపీపీ మోడ్? సంవత్సరానికి ఒక్కొక్క కాలేజీకి 46 కోట్ల రెవెన్యూ వస్తుంది కదా, మరి కాలేజెస్ మనం ఫ్రీగా నీట్గా రన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అధ్యక్ష ఈ విధానం అన్నది, ఈ పీపీపీ విధానం అన్నది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కాబట్టి తప్పకుండా ఈ పీపీపీ మోడ్ని ఉపసంహరించుకొని ఖచ్చితంగా గవర్నమెంట్ సెక్టర్ ఫోటో చూపించలేము.